వలసదారులు అమెరికా వచ్చి నేరాలు చేస్తున్నారంటూ పదే పదే ట్రంప్ విమర్శిస్తున్నారు. అయితే నిజంగా వారు క్రైమ్ చేస్తున్నారా? అమెరికాలో వైట్స్ ఎక్కువ నేరాలు చేస్తున్నారా? వలసదారులు నేరాలకు పాల్పడుతున్నారా? అసలు పొట్టకూటి కోసం వచ్చిన వారు క్రైమ్స్ చేయగలరా? పలు దేశాల్లో నేరాలు చేసిన వారు, మెంటల్ ఆసుపత్రుల నుంచి తప్పించుకుని వచ్చిన వారు అమెరికాలో తలదాచుకుంటున్నారని ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కూడా బాధ్యతారహితంగా మాట్లాడారు. సరైన డాక్యుమెంట్లు లేని వారిని దేశం నుంచి పంపించేస్తానంటూ హెచ్చరించారు. కనీసం అధికారిక లెక్కలను కూడా చూడకుండా 2 కోట్ల మంది అక్రమ వలసదారులున్నారంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. నిజానికి అగ్రరాజ్యంలోనున్న అక్రమ వలసదారులు 1,10,00,000 మందేనని ఫెడరల్ గవర్నమెంటే చెబుతోంది. Millions and millions of people into our country through open borders, no checks, no vetting, no anything. Millions and millions of people. And lots of those people are murderers. 52% of them killed more than one person. Other than that, they're quite fine. They're nice people. These are rough people. Remember, I used to say these people are rough. And they would say, no, these are illegal immigrants. They're very safe. I said, they're not safe. Look at what's happened with Venezuela, where they're sending these gangs in and they're taking over apartment complexes in Colorado. The border security measures I will outline in my inaugural address tomorrow will be the most aggressive, sweeping effort to restore our borders the world has ever seen. You know, we had the best, safest border in the history of our country. You remember that with the great chart that I put up. But we will quickly reestablish control of our sovereign territory and borders. We will expel every single illegal alien, gang member, and migrant criminal operating on American soil and remove the savage gang trend Iraq. అమెరికన్ కోర్టుల్లో 30 లక్షలకు పైగా ఇమ్మిగ్రేషన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే అమెరికా డేటాను పరిశీలిస్తే అక్రమ వలసదారులు స్థానిక అమెరికన్లతో పోలిస్తే చాలా తక్కువ నేరాలకు పాల్పడుతున్నట్లు తేలింది. టెక్సాస్ రాష్ట్రంలో 2012 నుంచి 2018 వరకు డేటా పరిశీలిస్తే అక్రమ వలసదారులు చేసిన నేరాలు చాలా తక్కువ. అమెరికాలో పుట్టిన వారు సగటున చేసే నేరాల రేటుతో పోలిస్తే వీరు సగం కూడా చేయలేదని తేలింది. వీరంతా పొలాల్లోనూ ప్లంబర్లు, లాండ్రీ, ల్యాండ్స్కేపింగ్, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తూ పొట్ట పోసుకుంటున్నారు. ఎంతో కొంత మిగిల్చి తమ దేశంలోని కుటుంబాలకు పంపిస్తున్నారు. వీరేమీ లగ్జరీ లైఫ్ గడపడం లేదని తేలింది. దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. వారికి అమెరికన్ ల్యాండ్ లార్డ్స్ అండగా ఉంటున్నారు. వారిని పంపించేస్తే అమెరికన్లకు ప్రత్యామ్నాయం కూడా లేదు. డాక్యుమెంట్లు లేని వలసదారుల్లో ఎక్కువ మంది మెక్సికో, ఎల్ సాల్వెడార్ కు భారత్ నుంచి వస్తున్నారు. ఇలా వచ్చిన వారిలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారు 14 లక్షల మంది ఉన్నారు. వీరు భవనాలను నిర్మించడంతో పాటు ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్ గా సేవలు అందిస్తున్నారు. రిటైల్ రంగంలో 10,85,000 మంది పనిచేస్తుండగా రెస్టారెంట్లలో 8,46,000 మంది సేవలు అందిస్తున్నారు. వీరంతా ట్రంప్ అధికారం చేపట్టాక భయంతో వణుకుతున్నారు. ఎందుకంటే రెస్టారెంట్లలో పనిచేస్తున్న వారు తప్పనిసరిగా అమెరికాలతో ఇంటరాక్ట్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమెరికా అధికారులకు పట్టుబడితే తమ స్వదేశాలకు పంపించేస్తారేమోనన్న ఆందోళన నెలకొంది. అక్రమ వలసదారులు అమెరికా అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో 3,10,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరో 5 లక్షల మంది ఉన్నారు. ల్యాండ్స్కేపర్స్ గా 6,61,000 మంది పనిచేస్తున్నారు. 1 కోటి మందికి పైగా ఉన్న డాక్యుమెంట్స్ లేని వారిని ట్రంప్ వెనక్కి పంపడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. ఇదే జరిగితే అమెరికాకు కార్మికుల కొరత ఏర్పడటం ఖాయం.